గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న గ్రామీణ సాంకేతిక హస్తకళల జాతీయ ప్రదర్శన సృజనాత్మక ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తోంది. ఈ మేళాలో రైతులు, సామాన్యులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలిచ్చే ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యుత్, సౌరశక్తితో తయారైన గృహ వినియోగ వస్తువులు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఎన్ఐఆర్డీలో జరుగుతున్న గ్రామీణ సాంకేతిక హస్తకళల ప్రదర్శనలో తక్కువ ఖర్చుతో సామాన్యులు తయారు చేసిన పరికరాలు కొలువుదీరాయి. విద్యుత్ కోతలు, నీటిపారుదల ఇబ్బందులను పరిష్కరించేలా తమిళనాడుకు చెందిన శక్తి మైంధన్ రూపొందించిన చేతిపంపు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యుత్ లేకపోయినా నిరాటంకంగా నీళ్లెత్తిపోసే ఈ చేతిపంపు పనితీరును నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫౌండేషన్ ధృవీకరించడం విశేషం. హ్యాండ్ రొటేషన్ తోటే పొలాల పక్కన ఉన్న నీళ్ళన్ని పొలాల లోపల తేవచ్చు. దీన్ని ఆల్మోస్ట్ 20,000 లీటర్స్ పర్ అవర్. దీన్ని డీటెయిల్స్ అట్ 0.75 మీటర్స్ హెడ్ ప్రెషర్ లో. ఇంకా పేటెంట్ కూడా వచ్చింది, ఇంటర్నేషనల్ పేటెంట్. 2007లో అప్లై చేశారు. 2010లో వీళ్ళకి ఇది యాక్సెప్ట్ చేయబడింది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఇంకా ఒక స్టేజ్ ఉంది. దాని తర్వాత దీన్ని మాస్ ప్రొడక్షన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని మొత్తం బాధ్యత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫౌండేషన్ తీసుకుంటుంది. వంటగదిలో మిగిలిపోయిన అన్నం, ఇలాంటి ఓన్లీ బయోడిగ్రేడబుల్ వేస్ట్లు ఉంటాయి కదా, ఇవన్నీ వేసి అందులోకి డైరెక్ట్ ఇంటేక్ ఉంటుంది. అందులో డైరెక్ట్ మన వంటగదిలోంచి దాన్ని కనెక్ట్ చేయొచ్చు. సో అందులోంచి ఆఫ్టర్ 6 days మనకి ఇక్కడ స్టవ్ ఉంది కదా, ఇందులోంచి డైరెక్ట్ అందులోకి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దీనివల్ల మనకి చెడు వాసన రావడం కానీ అలాంటి ఏమి ఎఫెక్ట్స్ ఉండవు. ఎల్పిజి స్టవ్ నుంచి కొంచెం వేస్ట్ హీట్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బయటకు వెళ్ళిపోయిన వేస్ట్ హీట్ ని మేము క్యాప్చర్ చేసి పవర్ జనరేట్ చేసి దాన్ని ఒక బ్యాటరీలో స్టోర్ చేసి మినిమం బేసిక్ లైటింగ్ ప్రొవైడ్ చేద్దామని. మీరు 2 hours కుకింగ్ చేస్తే మీకు అరౌండ్ 4 hours వరకు లైట్స్ గ్లో అవుతాయండి. కేరళకు చెందిన క్లీన్ సిటీ మూవ్మెంట్ సంస్థ ఆహార వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసే పరికరాలు ఈ ప్రదర్శనలో మహిళలను ఎంతో ఆకట్టుకుంది. ఇక వంటగదిలో గ్యాస్ పొయ్యినే విద్యుత్ ఉత్పత్తి సాధనంగా మలిచింది టివేవ్ పవర్ టెక్ సంస్థ. గ్యాస్ పొయ్యికి ఉష్ణగ్రాహక ఫలకాలు బిగించి విద్యుత్తును ఉత్పత్తి చేసేలా మలచిన ఈ విధానం ఔరా అనిపిస్తోంది. ఈ మేళాలో మష్రూమ్ అగ్రిటెక్ సంస్థ రూపొందించిన పుట్టగొడుగులు ఆరబెట్టే యంత్రం ప్రదర్శనలో ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇది కేవలం 3,000 రూపాయల వ్యయంతో రైతులకు ఎంతో ఉపయోగపడే విధంగా తయారు చేశారు. పుణేకు చెందిన ఓ సంస్థ తయారు చేసిన బొగ్గులతో మండే సరాయి వంటపాత్ర నూతన సాంకేతికతకు ప్రత్యేకగా నిలుస్తోంది. సౌర విద్యుత్ పరికరాలు, తక్కువ ఖర్చుతో లభించే విభిన్న సోలారు లాంతర్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఒక మష్రూమ్ డ్రైయర్ ఒకటి డివైడ్ చేశాం. ఇది చాలా చీపు, ఎనర్జీ సేవింగ్, 1/2 HP మోటార్తో మీకు డ్రై అవుతుంది. నాట్ ఓన్లీ మష్రూమ్స్, కరివేపాకు, కొత్తిమీర, ఏదైనా సరే లీఫీ టైప్ వెజిటబుల్స్ కానీ ఏదైనా సరే డ్రైయింగ్ విత్ ఇన్ 1 hour లోపల ఫుల్ డ్రై అయిపోతుందండి. ఈ ప్రదర్శనలో వివిధ సంస్థలు తయారు చేసిన ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెడీ టు కుక్ పద్ధతిలో అందించే చేపల ఉత్పత్తులు, పాలకొల్లుకు చెందిన గోదావరి మహిళా సమాఖ్య అమ్ముతున్న ప్యాకేజ్డ్ చేపలకు ఎక్కువ గిరాకీ ఉంది. ఆభరణాలు, గృహాలంకరణ వస్తువులను సందర్శకులు ఇష్టంగా కొంటున్నారు. దేశంలోని 17 రాష్ట్రాల ప్రతినిధులు మేళాలో ప్రయోగాత్మక పరికరాలను ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 19 వరకు ఈ జాతీయ మేళా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.